హోప్ టుడే ఇండియా ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ మొహమ్మద్ అబ్దుల్ బారీ పటేల్. ఈ రోజు ముఖ్యాంశాలు. తెలంగాణ హైకోర్టులో ఈ రోజు శంకర్పల్లి మండలంలోని జన్వాడ గ్రామంలో ఫామ్ హౌస్ పై చర్య తీసుకోవాలని వేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వం హైడ్రామా ద్వారా చర్య తీసుకోవాలని ఆదేశించింది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో 3 సంవత్సరాల అమ్మాయిపై అఘాయిత్యం చేసిన రాక్షసుని పోలీసులు 24 గంటల్లోపే అరెస్ట్ చేశారు. ఈ సంఘటన 19 ఆగస్టు నాడు మధ్యాహ్నం జరిగింది. ఒక భార్య స్వయంగా తన భర్తనే చంపేసిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. భర్త వేధింపులను భరించలేక భార్య తన భర్త అలీ హసన్ లష్కర్ ను చంపేసింది. నిజామాబాద్ జిల్లాలో నాలాలో కొట్టుకుపోయిన 2 సంవత్సరాల అమ్మాయి తన ప్రాణాలు కోల్పోయింది. ఇంటి ముందు నుండే ప్రవహించే కాలువలో పడి కొట్టుకుపోయింది. పోలీసులు శవాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించి ఈ సంఘటన చూసిన చుట్టుపక్కల వాళ్ళు కంటతడి పెట్టారు. ఆంధ్రాలోని ఒక ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో 16 మంది చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో ఈ రోజు ఒక భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు చనిపోయారు. వీరు ఒక గుడికి వెళ్లి దర్శించుకుని తిరిగి వస్తుండగా డ్రైవర్ కార్లు నిర్లక్ష్యంగా నడపడంతో ఈ సంఘటన జరిగింది. జమ్మూ కాశ్మీర్ లోని ఈ రోజు పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షులు ఫరూక్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 2 పార్టీల మధ్య పొత్తులుంటాయని వారు తెలిపారు. సీట్ల కేటాయింపులు తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రోజు సూర్యాపేటలో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలు తెలిపారు. రైతులకు అందరికీ రుణమాఫీ వర్తించేలా చూడాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇవి ఈ రోజు ముఖ్యాంశాలు. రేపు మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.